4వ కీర్తన ఓ సద్భక్తులారా అని పాడుకుంటూ అతను ముందుగా నిలబడడం. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బెత్లెహేమునందు నేడు వచ్చెను. రాజాధిరాజు యేసు జలకుండు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఈ రాజును ఔషధ కన్యా గర్భమందు ధరించెను. మానవ జన్మ మెచ్చినట్టి యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఈ రాజును ఓ సాధువులారా ఉల్లసించి పాడి శ్రీ యేసును రక్షకును కీర్తింపుడి. భారత దేవా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఈ రాజును యేసును స్మరించి నీ పవిత్ర జన్మ వేవేలను స్తోత్రమేమో నాతో జన్మించి నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి. ఈ రాజును మనందరము అలాగే నిలబడి ఉండగా మనకు 4 ఆదివారాలు అడ్వెంట్లో జరుగుతున్నవి. నిరీక్షణ, సమాధానము, సంతోషము, 4వది ప్రేమ. ఆ ప్రేమను గురించినటువంటి సందేశాన్ని సోదరుడు విజయరత్న గారు మనకి చదివి వినిపిస్తారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభునామములో మీకందరికీ యేసు ప్రభు వారి ప్రేమ సంతోషములు కలుగుగాక. 4వ ఆదివారం అనగా అడ్వెంట్లోని 4వ ఆదివారాన్ని ప్రేమ ఆదివారంగా మనం జరుపుకుంటాం. ఈ ప్రేమను 4 రకాలుగా బైబిల్ గ్రంథము చెబుతున్నది. ఒకటి అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే త్యాగపూరితమైన ప్రేమ లేక దైవికమైనటువంటి ప్రేమ. రెండవదిగా ఫిలియా. ఫిలియా అంటే ఈ లోకంలోనే బంధుత్వంలో ఉన్న ప్రేమ, సోదర ప్రేమ, భార్య ప్రేమ, సాంగత్య ప్రేమ, ఇలాంటివి. మూడవదిగా స్పోర్ట్స్. స్పోర్ట్స్ అంటే బంధుమిత్రుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ. 4వదిగా ఎరోస్. ఎరోస్ అంటే ఉద్వేగభరితమైన ప్రేమ, దానిని ఎరోస్ అంటారు. మరి 4 ప్రేమల్లో కూడా మొట్టమొదటిది అగాపే. అగాపే అనబడిన ప్రేమ త్యాగపూరితంగా ఉండేటటువంటి ప్రేమ. యేసు ప్రభువు వారు మన మీద చూపినటువంటి ప్రేమను అగాపే ప్రేమ అంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మన మీద చూపించిన ప్రేమల గురించి రాయబడుతుంది. ఎంత ప్రేమ చూపించాడు ఆయన మన మీద అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అంటే ఇంతానికి కొలమానం లేదు, దానికి మితము లేదు, ఇన్ఫినిటివ్, అనంతమైన ప్రేమ మనకి చూపించాడు. ఎంత ప్రేమ అంటే కాగా తన ద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి నిన్ను నన్ను రక్షించడానికి ఆ ప్రేమను గుర్తించాడు. అంత ప్రేమ చూపించాడు.
అంతేకాదు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది, ఈ ప్రేమ మన దోషములన్నిటినీ కప్పుతుంది. నువ్వు నేను అలాంటి ప్రేమ కలిగి ఉంటే, ఈ లోకంలో మనమందరము ప్రేమ కలిగి ఉంటే, మన దోషాలను కూడా ఆ ప్రేమ ఏం చేస్తుంది? కప్పి ఉంచుతుంది. అంతేకాదు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతుంది, ఈ జ్ఞానం ఏమిటి అంటే, ఆ ప్రేమ ఎవరి మీద ఉంటుంది అంటే, నీతిని అనుసరించు వారి మీద ఆయన ప్రేమ ఉండును. లోకంలో అందరి మీద ఉంటుంది, కాకపోతే ఆయన చూపించినటువంటి నిక్కుటమైన ప్రేమ నీతిని అనుసరించి నడుచు వారిపైన మట్టుకే ఉంటది. అంతేకాదు ఆయన యోహాను సువార్త మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం గమనించినట్లయితే 12వ అధ్యాయంలో ఆ 29వ వచనంలో మొదట జ్ఞానం ఉంటుంది. ఏముంటుందంటే, ఆకాశం మీద కానీ భూమి కింద కానీ భూమి మీద కానీ దేనిని నువ్వు ప్రేమించకూడదు, అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమలో మనం చూపే ప్రేమలో కూడా వికృతమైన ప్రేమ దేవుని మీద చూపాలి అని ఉంటాయి. రెండవ ఆజ్ఞలో ఉంటుంది, నిలువలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ఆజ్ఞలో కూడా, ఆజ్ఞ అంటే ఎక్కడది మనకి ఇలా ఆజ్ఞ అంటే ఇట్స్ ఎ కమాండ్, ఆర్డర్, చెయ్యి అన్నట్టు. కానీ దేవుని ఆజ్ఞ ఎలా ఉంటుందంట? దేవుని ఆర్డర్లో కూడా ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో జీవించాలనుకునే నువ్వు నేను దేవుని అలాగనే మిగిటముగా ప్రేమించాలి. ఈ లోకంలోని మనుషులను కూడా ఆయన ఆజ్ఞ చొప్పున మిగిటముగా ప్రేమించాలి. అంతేకాదు యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనంలో అంటాడాయన, యేసు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారి కొరకు ఏమి కలిగజేయబోతున్నాడంట? జీవమును కలుగ చేయబోతున్నాడు. మనల్ని ప్రేమించడమే కాదు, మనకు ఆయన నిత్య జీవాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. అంతేకాదు పరమగీతంలో ఒక మాట ఉంటుంది, పరమగీతము 8వ అధ్యాయం 6వ వచనంలో, ప్రేమ ఎంత గొప్పది అంటే మరణము కంటే బలమైనది. ప్రేమ ఎంత గొప్పదంట? మరణము కంటే బలమైనది. అంతేకాదు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, ఈ ప్రేమ కలిగి ఉన్నటువంటి వారికి దీర్ఘశాంతం ఉంటుందంట, దైవం ఉంటుందంట. అంటే ప్రేమ కలిగిన వారు ఎలా ఉంటారట? ప్రేమ దీర్ఘశాంతమును సహించును, ప్రేమ దయ చూపించును అని రాయబడుతుంది. అంతేకాదు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపంలోనే ప్రేమ ఉందట, ఆయన సారూప్యంలోనే ప్రేమ ఉందట. కాబట్టి ఈ 4వ ఆదివారం మనము క్రిస్మస్ కు దగ్గరగా ఉన్నటువంటి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దేవుడు ప్రేమ ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాను. చివరిగా ఒక మాట బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దయచేసి మిత్రులు చదవాలని మాట చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును, గమనించండి బాగా, తన హృదయంలో యు హ్యావ్ సమ్ కమిట్మెంట్. నీ హృదయంలో నీకు ఒక ఒప్పందం ఉండాలి. నీ హృదయంలో నిర్ణయించుకునే ప్రకారం గమనించండి. ఇస్తే తప్ప ఇంకా ప్రేమ జీవితంలో ఉండదు అన్న సంగతి దేవుడు ఇచ్చుదల కూడా ఆ ప్రేమ అనుభవంలో ఒప్పందంతో ఉండాలి అన్న సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు తన కుమారుని లోకానికి పంపించి అంటాడు కదా, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మరి తోటల మొక్కలు నాటించాడు, తన
పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. దేవుడు రక్తాన్ని ఈ లోకంలో మనకి నీరుగా కట్టి మనకు తెలుస్తున్నాడు. అంతటి ప్రేమను ఆయన లోకంలో మనకు చూపిస్తున్నాడు. అలాంటి ప్రేమ స్వరూపిని నువ్వు నేను ఒక స్నేహితుడిగా, ఒక ప్రేమికుడిగా, ఒక బోధకుడిగా, ఒక దేవుడిగా కలిగి ఉండడం ఎంత మహత్భాగ్యమో ఈ దినాన్ని మనం ఆలోచించాలి. అందుకని క్రిస్మస్ రోజున ఇచ్చే సందేశం అంటే లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారట? లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి మనమందరము ఇలాంటి ప్రేమను ఒకసారి గుర్తు చేస్తాను. అన్నిగా మాట్లాడు కొరకు 13:4 ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. మనం కూడా ఒక దేవుడు మన ఎడల సహించినట్టు, దేవుడు మన ఎడల ప్రేమ చూపించినట్టు మనం కూడా ఒకరిని సహించుకున్నట్టు, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించు నడవగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మన ఇంట్లో గురించి ఆశీర్వదించుగాక. ఆమె సమస్త జ్ఞానం దేవుని సమాధానము ఈ మాటలతో పాటు మన హృదయంలో మనకు